దుబ్బాక బాలాజీ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. విద్యుత్ దీపాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని బాధ్యులు సర్వాంగ సుందరంగా అలంకరించారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజ అనంతరం ప్రారంభమవుతుందన్నారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 20 నుండి 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 100 రూపాయల టికెట్ పొందిన భక్తులతో పాటు శాశ్వత సభ్యత్వం కలిగిన భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడానికి ప్రత్యేక లైన్ ద్వారా పంపిస్తామన్నారు. దుబ్బాక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకొని కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓపికగా క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తరించాలని కోరారు. పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వారికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నాము. దీనిలో భాగంగా 100 రూపాయల టికెట్ శీఘ్ర దర్శనానికి మరియు శాశ్వత సభ్యులు వీరందరికీ కూడా సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. భక్తులందరూ కూడా ఎటువంటి తోడ్పాటు లేకుండా నిదానంగా వచ్చి దేవుణ్ణి దర్శించి దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాను. మీరు భద్రతా దృష్ట్యా కూడా పోలీసు వాళ్ళను మరియు పారిశుద్ధ్యానికి మున్సిపాలిటీ వాళ్ళను వినియోగించుకొని అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. భగవద్బంధువులారా, మన దుబ్బాక గ్రామంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ పురస్కారాన్ని సందర్భించుకొని వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు అనేటువంటివి కూడా చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు ఆ ఉత్తరం ద్వారం గుండా విచ్చేసి స్వామిని దర్శించుకొని అర్చించుకొని పూజించుకుంటారు, వారందరికీ కూడా ముక్కోడి దేవతల పుణ్యఫలితము, తర్వాత రేపటి రోజు ప్రత్యేకమైనటువంటి శుక్రవారం రోజు నాడు రావడం వల్ల ముక్కోడి ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. అందుకోసమని మన దేవాలయంలో చక్కగా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. రేపు ఉదయం 5 గంటల నుండి ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులంతా దర్శించుకొని ఎక్కడెక్కడి నుంచో స్వామిని దర్శించుకోవడం కోసం అనేక గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరూ కూడా విచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము.